హాయ్ హలో నమస్తే ఎట్లున్నారు? మనం వచ్చే వీడియోలు అందరూ మస్తు చూస్తురామా, కానీ 83% మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. మాకు చాలా బాధ అనిపిస్తుంది. అందుకే మీరందరూ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ ఇవన్నీ ఏరి. అదే సబ్స్క్రైబ్ చేసిన చేతులతో గంట కొట్టిరనుకో మాకు ఎనర్జీ ఇంకా వస్తుంది. వేరే లెవెల్ కంటెంట్ దించుతాం. ఇక పట్టు 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 ఈసారి కూడా ఓడిపోయేటట్టున్నారు. మొత్తం దంగలు కలుపుతారు మ్యాచ్ తీసుకుపోయి. ప్లీజ్ రా, ఒక్కొని పట్టరా, ఒక్కొని ప్లీజ్ ఒక్కొని పట్టు ప్లీజ్, ఒక్కొని పట్టు ప్లీజ్. ఏంది డాడీ ప్రతిసారి మనోళ్ళు ఒక్క పాయింట్ కూడా తెత్తలేరు. ఏమోరా నాకు ఏం అర్థమైతలేదు. ఈసారి కూడా టీం తీసుకుపోయి గంగలు ఉంచారు. ఇంకేందిగా అయిపోయి ఈసారి కూడా. ఏంది డాడీ ఇది? ఐపీఎల్ ఆర్సీబీకి సపోర్ట్ ఎత్తే అది ఓడిపోయింది. అవురా. వరల్డ్ కప్ లో ఇండియాకి సపోర్ట్ ఎత్తే అది ఓడిపోయింది. అవురా. కబడ్డీలో తెలుగు టైటన్స్ కి సపోర్ట్ ఎత్తే అది ఓడిపోతుంది. అన్ని దరిద్రం రా. ఆ? డాడీ తేడా కొడుతుంది. డాడీ ఒక 2 నిమిషాలు నేను లండన్ పోయేస్తా. అరే ఫ్లైట్ టైం అని జల్ది ఓరా. టేక్ ఆఫ్ అయ్యేటట్టుంది మళ్ళాడా. అరే స్టార్టింగ్కి ఇప్పటికి మంచిగా ఆడుతుర్రు. అరే చిండు మనోళ్ళు సూపర్ అట్ కొట్టి రారా. అవునా డాడీ? ఎస్. అరే చింటూ మనోళ్ళు మళ్ళీ సూపర్ అట్ కొట్టిర్రా. అవునా డాడీ? అయితే మ్యాచ్ మనది గెలిచేటట్టుంది డాడీ. అవును గెలుతాదిరా, కానీ నువ్వు ఒక పని చేయాలిరా. ఏంది డాడీ? మనోళ్ళు గెలుతారంటే ఏదని ఎక్క. నువ్వు బాత్రూమ్లు ఉంటేనే పాయింట్లు వస్తున్నాయిరా. మ్యాచ్ అయిపోయాక బాత్రూమ్లు ఉండరా ప్లీజ్. ఏంది డాడీ ఇప్పుడు సార్ అంత మాట అన్నావు? నాకు ఇక్కడ దోమలు కుడుతున్నాయి. జర మనోళ్ళ కోసం ఓర్చుకోరా. మన పాయింట్ల కోసం ఓసుకోవడంతో కానీ నాకు ఇక్కడ దోమలు గుచ్చి టైఫాయిడ్ వచ్చేటట్టుంది డాడీ. ఇప్పుడు గెలిచినా అనుకో పైసలు వస్తాయి మావా. దావత్ కూర్చోవచ్చు, సెట్ ఉంటుంది. కూసుందాం మరి ఫస్ట్ ఇది గెలవని. అంత ఇంట్రెస్టింగ్ గా చూస్తుర్రు. గంట మ్యాచ్ ఆడొచ్చారా మీకు? మేము ఇంతవరకు కబడ్డీ హిస్టరీలో ఓడిపోయిన సంగతి లేదు బాబాయ్. అబ్బా అచ్చా, ఇంతవరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదా? ఆడితే కదా డాడీ ఓడిపోయేది. నువ్వు లైక్ కొట్టారో, నువ్వు షేర్ కొట్టారో, నువ్వు కామెంట్ పెట్టారో మావో నువ్వు సబ్స్క్రైబ్ కొట్టారో, నువ్వు బెల్లు కొట్టారో, బెల్లు కొట్టారో మావో